ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనం ప్రార్థించుకొని కోరికను ఆరంభించుకుందాం. ప్రేమ పరిశుద్ధము గల మా జీవం కలిగిన మా గొప్ప తండ్రి, మరొకసారి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ప్రతి విధమైన ప్రభా ఆటంకము నుంచి, ప్రభా సాతాను యొక్క కార్యము నుంచి తప్పించండి. మీ కంచెను, నీ భద్రతను మాకు అనుగ్రహించండి. ప్రభా ముఖ్యంగా నెట్ కనెక్షన్ని కూడా మాకు సరి అయిన విధములో ప్రభా అనుగ్రహించబడిలో అటుని కృపను, నీ సహాయమును కూడా మీరు దయచేయమని కోరుతున్నాం. తండ్రి కోరికంతటిలో కూడా నీ నామం మహిమపరచబడిలో అటుని కృపను సహాయం దయచేయండి. ప్రభా పాటలు పాడుతుంటున్న బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా నీ నోటుపురుగా ప్రభా తండ్రి మంచి కంఠస్వరాన్ని వారికి అనుగ్రహించండి. పాటల ద్వారా కూడా అనేకులను మీరు సందర్శించమని కోరుతున్నాం. వాయిద్యాన్ని వాయిస్తున్న బిడ్డను కూడా నీ కృపలో జ్ఞాపకం చేస్తూ ఉండగా ప్రభా అభిషేకించుకొని ప్రభా నీ పరిచర్యలో బిడ్డను బలముగా వాడుకుంటామని విశ్వసిస్తున్నాం. వాక్య పరిచర్యలో నిలబడుతున్న నీ దాసులను ప్రభా మరొకసారి అటు నీ కృపను, నీ సహాయమును మీరు దయచేస్తారని కూడా విశ్వసిస్తుంటున్నా. బేసయ్య నిజముగా తండ్రి నిలబడుతున్న దాసులను సిల్లు చాటును మరుగుపరుచుకొని నీ నోటు బూరుగా బలమైన ప్రయోగమైన సాధనముగా మీరు వాడుకుంటారని కూడా విశ్వసిస్తూ ఉంటున్నాం. తండ్రి మరొక తర్జుమాలో కూడా నిశ్చితమైతే ప్రభా మీరు సహాయము దయచేయండి. ఎక్కడ కూడా ప్రభా నిజముగా తడబడుకున్నట్లుగా ప్రభాటి నీ ఆత్మ యొక్క నడిపింపును నాకును సహోదరికి నీ అనుగ్రహిస్తావని కూడా విశ్వసిస్తూ ఉంటున్నాం. ఆరంభిస్తుండగా నీ సన్నిధిని మాకు తోడు ఉంచండి. ఆది నుంచి అంతం వరకు మీరే మహిమ ఘనత ప్రభావం వహించి నడిపించుకుంటామని విశ్వసిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, మనం ఇప్పుడు వాక్యములో ప్రవేశించక ముందు పాటలు పాడుకొని వాక్యములో ప్రవేశిస్తాం. దయచేసి పాట సంఖ్య 399, సాంగ్ నెంబర్ 399 ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ జయన్. పాత దాంట్లో 346, పాత దాంట్లో 346. చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నిలుపు. కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయి మరణించెదామని తలపోయక, మానవులెంతో చెడిపోయిరి మరణించెదామని తలపోయక. ఎరుగాను మరణము నిక్కామని నరకమున్న
నాదని వారెరుగారు, ఎరుగారు మరణము నిగ్రామని, నరకమున్నాదని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఇయమందు నీకు గలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. ఇయమందు నీకు గలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మనలాను ధనవంతులుగా చేయను, దరిద్రుడాయేను మన ప్రభువు. మనలాను ధనవంతులుగా చేయను, దరిద్రుడాయేను మన ప్రభువు. రక్తము కార్చెను పాపులకై, అంగీకరించు శ్రీయేసుని. రక్తము కార్చెను పాపులకై, అంగీకరించు శ్రీయేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. సిలువలో చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమి ఇద్దువు. సిలువలో చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమి ఇద్దువు. అర్పించుకో నీవు జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకో నీవు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఇంకో సువార్త పాట పాడుకుందాం. సువార్త పాట. వినుము 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 సోదర, ప్రభు యేసు మాటలు, ప్రభు యేసు మాట. దయచేసి ఎవరైతే లైవ్ ద్వారా చూస్తూ ఉంటున్నారో మరి ఈ పాట వచ్చినట్లయితే మాతో కూడా కలిసి పాడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. వినుము వినుము సోదర, ప్రభు యేసు మాట.
ఎంత కాలం తిరిగెదవు శాంతి లేక నీవు ఎంత కాలం తిరిగెదవు శాంతిని ఇచ్చువాడు శాంతిని ఇచ్చువాడు ఆ యేసు నాదుడే ఆ యేసు నాదుడే వినుము వినుము సోదరా ప్రభు యేసు మాటను ప్రభు యేసు మాటను వినుము 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 సోదరా యౌవన కాలములోనే ప్రభువు నోతకు రమ్ము యౌవన కాలములోనే ప్రభువు నోతకు రమ్ము ప్రభు కాడిని నీవు మోయుము ప్రభు కాడిని నీవు మోయుము మేలు కలుగును నీకు మేలు కలుగును వినుము సోదరా ప్రభు యేసు మాటను ప్రభు యేసు మాటను వినుము సోదరా యేసే మార్గము సత్యము యేసే జీవము ఎరుగుము యేసే మార్గము సత్యము యేసే జీవము ఎరుగుము నీ మార్గము మరణమునకు నీ మార్గము మరణమునకు నడుములుగా ఎరుగుము నడుములుగా ఎరుగుము వినుము వినుము సోదరా ప్రభు యేసు మాటను ప్రభు యేసు మాటను వినుము 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 సోదరా ప్రభువు సిలువలో నీకై ప్రాణము నర్పించినాడు ప్రభువు సిలువలో నీకై ప్రాణము నర్పించినాడు నీ పాపము ఒప్పుకొనుము నీ పాపము ఒప్పుకొనుము కడుగును ప్రభు రక్తము కడుగును ప్రభు రక్తము వినుము సోదరా ప్రభు యేసు మాటను ప్రభు యేసు మాటను వినుము సోదరా ఖుషి ఖుషి 155. Song number 155 from సియోన్ గీతంలో నుంచి 155 ఖుషి ఖుషి ముజ్కో మిలి యూత్ సాంగ్ బుక్స్ నుంచి యూత్ సాంగ్ బుక్ నుంచి పాట దాంట్లో 155
बेटा। खुशी खुशी मुझको मिली।
పలుకు పాడుకుందాం 3 భాషలలో. మరి ఎవరైతే లైవ్ ద్వారా చూస్తూ ఉంటున్నారో వారందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. మీరున్న చోట్లనే కూర్చున్న స్థలంలోనే బైబిల్ ఎత్తి బైబిల్ పలుకు పాడుకుందాం 3 భాషలలో బైబిల్ పలుకు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो उसका रोज बरोज, सामने खतरा कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. Once again, it's a blessed privilege to stand before you today to share the gospel during this time. మరొకసారి సాయంకాల సమయంలో ఈ విధంగా మరి మీ ముందు నిలబడడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి ఎంతో వందనస్తులై ఉంటున్నాం. Shall we turn our Bible to the Luke Gospel, 19th chapter, from 1 to 10 verses. We shall read it alternatively. మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి లూకా సువార్త 19వ అధ్యాయము తీసి మనందరం కూడా మార్చి చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము. Yeah, from 1 to 10 verses, we shall read it alternatively. మొదటి నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త. Our brother will read it for us in Telugu. 19వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనముల వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు మార్చి చదువుకుందాం. దయచేసి బైబిల్ కలిగిన వారు నూతన నిబంధనలో లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు మార్చి చదువుకుందాం. పేజీ నంబర్ 71. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును. Now there was a man named Zacchaeus, who was a chief tax collector, and he was rich. 3వ వచనం. యేసు ఎవరు అని చూడగోరెను గాని పొట్టివాడైందున జనులు గుంపుకూడి ఇంటి వలన చూడలేకపోయెను. 4వ వచనం. అప్పుడు యేసు అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. 5వ వచనము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా So he made haste and came down and received him joyfully. అందరు అది చూచి ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుకొనిరి. Then Zacchaeus stood and said to the Lord, Lord, I give half of my goods to the poor, and if I have taken anything from anyone by false accusation, I restore fourfold. ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 10వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. For the Son of Man has come to seek and to save that which was కుమారుడు lost. వచ్చినని అతనితో చెప్పెను. May the Lord bless the portion that which we read through. మరి చదవబడిన ఒక భాగాన్ని దేవుడు దీవించునుగా. Shall we look to the Lord in prayer? మరి ఒకసారి యేసు వైపు ప్రార్థనలు చూద్దాం. Our loving and living and heaven gracious Father, మా పరలోకమందున ప్రేమ గల కృప కలిగిన మా దేవా, once again we stand before you
to give thy, Lord, word to thy people. ప్రభు మరొకసారి నీ సన్నిధిలో నీ బిడ్డలకు ప్రభు నీ వాక్యం బోధించడానికి నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. We commit ourselves into thy loving hands. ప్రభు మరొకసారి మేము నీ సన్నిధికి వస్తా ఉంటున్నాం. We claim the promise from book of Exodus 4 chapter 12th verse, book of Jeremiah 1:9, Psalms 81 and 10, Lord, and also Lord Luke Gospel and 5 and 5. మరొకసారి ప్రభు మా పక్షంగా ప్రభు తన నిర్గమకాండము 4:12, 21వ అధ్యాయం 9వ వచనము, తిరిగి ప్రభు కీర్తనలు 81వ అధ్యాయం 10వ వచనము, తిరిగి లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం మా పక్షంగా మీరే నెరవేర్చుమని ప్రార్థిస్తున్నాం. Hide both of us behind the cross and use us, Lord, as mightily for the extension of thy glory. ప్రభు నీ రాజ్య వ్యాప్తి కొరకు మా ఇద్దరిని కూడా ప్రభు సిలువ చాటున మరుగుపరిచి మీరే బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. Lord, let thy word convince them and convict them that they may accept thee as their personal savior in the life. ప్రభు నీ వాక్యం చేత అందరూ కూడా ఒప్పించబడి, ప్రభు నీ వాక్యం చేత అందరూ కూడా మార్చబడి, ప్రభు నీ వాక్యం చేత అందరూ కూడా ప్రభు మారు మనసు పొందేటట్టుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. That thy word may quicken them and Lord strengthen them and establish them. ప్రభు నీ వాక్యమును వారి స్థిరపరిచి బలపరిచి ప్రభు నిలిచినట్టుగా సహాయం చేయండి. We ask all this prayer in Jesus mighty name. ఒకసారి యేసుక్రీస్తు నామములో మేము అడుగుతా ఉంటున్నాం తండ్రి. We all know well about Zacchaeus' life. మనందరూ కూడా బాగా తెలుసు జక్కయ్య జీవితం. Yeah, Zacchaeus was a man of small stature. మరి ఇక్కడ జక్కయ్యని చూస్తా ఉంటే ఆయన ఎంతో పొట్టివాడుగా ఉంటా ఉన్నాడు. Yeah, he is a man of small stature and he was a tax collector in his place. ఆయన కనబడడానికి ఎంతో పొట్టివాడుగా ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఆయన సుంకపు గుత్తదారుగా ఉంటున్నాడు. He used to collect tax for the Roman Empire. మరి ఆ government. రోమా ప్రభుత్వానికి ఆయన ఆ పన్ను మరి వసూలు చేసేవాడుగా ఉంటున్నాడు. He is a chief tax collector. ఆయన ఎంతగానో సుంకపు గుత్తదారుడుగా ఉంటున్నాడు. Perhaps he is more great than Matthew. మరి ఆయన చెప్పాలంటే ఆ మత్తయి కన్నా చాలా ఎక్కువ ఉన్నతమైన పదవిలో ఉంటున్నాడు. Yeah, his what is that occupation is tax collector. ఆయన ఒక పని ఏంటంటే ఆ సుంకపు గుత్తదారుడుగా పన్ను వసూలు చేసేవాడుగా ఉంటున్నాడు. But what is the strange thing is, the people where Zacchaeus was living, the people were strange and so enthusiastic about Christ. The very same people blocking the view of Zacchaeus to see the Lord Jesus Christ. మరి ఆ ప్రాంతంలో వింత ఏందనంటే ఏ ప్రాంతానికైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉంటున్నాడో ఆ ప్రాంతంలో ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభుని చూడాలని కోరుతా ఉన్నాడు. అయితే ఈ జక్కయ్యను మాత్రం వారు ఏమాత్రం మరి అంగీకరించడం లేదు. The same people blocking the view of Zacchaeus to see the Lord Jesus Christ. మరి ఒక జక్కయ్యని యేసుక్రీస్తు ప్రభుని చూడడానికి ఎంతగానో నిరాకరిస్తా ఉన్నారు. Very same people. మరి అదే ప్రజలు, the people where he was living, he was rejected. ఏ ప్రాంతంలో అయితే నివసిస్తా ఉంటున్నాడో జక్కయ్య ఆ ప్రాంతంలో ఆయన తృణీకరించబడిన వాడుగా ఉంటున్నాడు. We shall see why Zacchaeus was rejected in the sight of people. ఎందుకు మనం ఇక్కడ చూస్తాము ఎందుకు ఆ ప్రాంతంలో ఆ ప్రజల ద్వారా తృణీకరింపబడుతూ వచ్చినాడు జక్కయ్య. Shall we turn our Bible to the Matthew Gospel 5th chapter and 26th verse? మనం అందరం కూడా కలిసి మత్తయి సువార్త 5వ అధ్యాయము. Our brother will read it for us in Telugu. 46th verse. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం నేను చదువుతాను వినండి. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించినలా మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. Yeah, the tax collector loved the person those whom they are loved by. ఇక్కడ సుంకపు గుత్తదారుడుగా పనిచేస్తున్న జక్కయ్యను వారు ప్రేమించడం లేదు. Yeah, he loves only the person whom they were loved by. మరి ఎవరి చేత ప్రేమించబడుతున్నారో వారినే ప్రేమిస్తా ఉన్నారు. Yeah, such are the tax collectors. మరి ఆ విధంగా మరి పన్ను వసూలు వారు చేసేవారు. In one word we can say that they are self-centered people. మరి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎంతో స్వయం కేంద్రికంగా ఉంటున్నారు. Yeah, and also we shall turn, it's one of the what is that negative or the character in the life of tax collector, we can see that. మరి ఇక్కడ పన్ను వసూలు చేసే వ్యక్తి గురించి మరి ఒక గుణ లక్షణం చూద్దాము. Yeah, the Matthew Gospel 9th chapter and 10th verse. మత్తయి సువార్త 9వ అధ్యాయము Matthew Gospel 9th chapter and 10th verse. We humbly request you, those you are seated at home in front of the live
we humbly request you to open up your Bible and just go through this verse. మరి లైవ్ ద్వారా ఎవరైతే చూస్తూ ఉంటున్నారో గృహాల్లో కూర్చొని వారందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాము. మీ యొక్క బైబిల్ తెరిచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. Shall we read 10 and 11 all together? మరి 10-11 వచనం. Yeah. 10-11 వచనం. Now it happened as Jesus sat at the table in the house that behold many tax collectors and sinners came and sat down with him and his disciples. When the Pharisees saw it, they said to his disciples, why does your teacher eat with tax collector and sinner? చేయుచున్నాడని ఆ శిష్యులను ఆయన శిష్యులను అడిగి. Yeah, we are seeing over here that Pharisees calling the disciple and saying unto them, why do your master or your teacher eat with the tax collector and sinner? మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ భాగంలో మరి పరిసయ్యులు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులను పిలిచి, ఎందుకు మీ యొక్క బోధకుడు, ఎందుకు మీ ప్రభు వారు పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నారని వాళ్ళని అడుగుతూ వచ్చినారు. Tax collectors are considered to be self-centered than the deceivers, and they considered to be a sinner at the sight of Pharisees. మరి పరిసయ్యుల ముందు ఈ సుంకపు పన్నులు వసూలు చేసేవారు ఎంతగానో తృణీకరింపబడుతూ వచ్చినారు, మోసగాని వలె మరి ఎంచబడుతూ వచ్చినారు. Yeah, and also rejected by the people. మరి అక్కడ ప్రాంతంలో ఉన్న మనుషుల ద్వారా తృణీకరింపబడుతూ వచ్చినారు. Such was the status of Zacchaeus. మరి అటువంటి పరిస్థితిలో జక్కయ్య ఆ ప్రాంతంలో ఉంటున్నాడు. Though he was a rich person, ఆయన ధనవంతుడైనప్పటికీ, but yet there was no peace and joy in his life. ఆయన ధనవంతుడైనప్పటికీ తన జీవితంలో సంతోషము సమాధానం లేనివాడుగా ఉంటున్నాడు. He was rejected by his own people. ఆయన స్వంత ప్రాంతంలో సొంత ప్రజలతోనే తృణీకరింపబడుతూ వచ్చినాడు. It's a very strange thing that the people were so enthusiastic about Christ, and the very same people blocking the view of the Lord Jesus, view of Zacchaeus in his life. మరి ఎంతో వింతగా కనబడుతా ఉంది ఆ ప్రాంతంలో. యేసుక్రీస్తు ప్రభువుని అందరూ చూడడానికి వస్తా ఉన్నారు, అందరూ చూస్తా ఉన్నారు, కానీ ఈ జక్కయ్యను మాత్రం యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి నిరాకరిస్తా ఉన్నారు. Yeah, the same people have become the stumbling block for Zacchaeus. మరి అదే ప్రజలు జక్కయ్యకు ఎంతో అడ్డుబండగా ఉంటూ వచ్చినారు. He was humiliated among that people. ఆ ప్రాంతంలో ఆ ప్రజల ద్వారా ఎంతగానో అవమానపరచబడుతూ వచ్చారు. He was very depressed among that people. ఆ ప్రాంతంలో ప్రజల ద్వారా కృంగిపోతూ వచ్చాడు. He was peaceless. ఆయన సమాధానం లేనివాడు. He was restless. ఆయన నెమ్మది లేనివాడుగా. He was hopeless. ఆయన నిరీక్షణ లేనివాడుగా ఉంటున్నాడు. Yeah, he wants to have joy in his life. ఆయన తన జీవితంలో నెమ్మది, శాంతి, ఆనందం పొందాలని కోరుతా ఉన్నాడు. One fine day, ఒక దినమున he began to hear about the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకుంటూ వచ్చినాడు. The Lord Jesus Christ was passing by through that place. ఆ యొక్క గ్రామము గుండా, ప్రాంతం గుండా యేసుక్రీస్తు ప్రభు వెళ్తా ఉన్నాడని తెలుసుకుంటూ వచ్చాడు. He heard about the Lord Jesus. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకున్నాడు. That he is the sinner the savior of the sinner. ఆయన పాపుల రక్షకుడుగా అని మరి తెలుసుకుంటూ వచ్చినాడు. And he is only the way to the kingdom of heaven. ఆయన ఒక్కడే పరలోకానికి మార్గం అని తెలుసుకున్నాడు. He only can give the joy and peace to them again. ఆ యొక్క ప్రజలకు శాంతిని, నెమ్మదిని ఇచ్చే ఏకైక దేవుడని తెలుసుకుంటూ వచ్చినాడు. Yeah, when he learned that Lord Jesus Christ was passing, Zacchaeus was so haste to run before the Lord Jesus Christ has come to this place. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ప్రాంతం గుండా సంచరిస్తా ఉంటున్నాడో, యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా జక్కయ్య వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని చూడాలని కోరుతూ వచ్చినాడు. Yeah, Zacchaeus had a great desire to see the Lord Jesus Christ. జక్కయ్యకు యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఎంతగానో కోరిక కలుగుతూ వచ్చింది. Yeah, in the 3rd verse it is written like this. మరి ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. He sought to see who Jesus was. 3వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది, యేసు ఎవరో అని చూడగోరెను గాని. Yeah, he had a desire to see who Jesus was. మరి తనకు ఒక ఆశ కలుగుతూ వచ్చింది, ఎవరు యేసు అని చూడాలని కోరుతూ వచ్చినాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడా, though you may be seated at your respective places at your home, నీ గృహాలలో మీరు కూర్చున్న స్థలాల్లో మీరు కూర్చుండొచ్చు. yeah, but do you have that desire to see the Lord Jesus Christ in your life? కూర్చున్న స్థలములో
మీరున్నారు, మీకు కూడా మరి యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఒక ఆశ ఉందా ఈ రాత్రి? If you're not yet saved by the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇంకా నువ్వు రక్షింపబడకపోతే, as Zacchaeus had desired to see the Lord Jesus, ఏ విధంగా జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుని చూడాలని కోరుతా ఉన్నాడు, we even humbly request you to have the same desire. మిమ్మల్ని కూడా మేము ఎంతో ప్రేమతో మరి ఎంతో దీనముతో ప్రభు అడుగుతా ఉంటున్నాము, మీరు కూడా అదే కోరిక కలిగి ఉండాలని మేము తలంచుతా ఉన్నాం. Zacchaeus out to see who Jesus was in his life. ఒక ఆశ కలుగుతూ వచ్చింది, యేసు ఎవరు అని చూడాలని కోరుతా ఉన్నాడు. Yeah, that desire kept him alive. ఆ ఒక ఆశ తనను బ్రతికిస్తూ వచ్చింది. In Bible we will see many persons seeking after the Lord Jesus Christ. బైబిల్లో కూడా చూస్తా ఉంటున్నాం, అనేకులు యేసుక్రీస్తు ప్రభువును కూడా మరి వెతుకుతూ వచ్చినారు. Mark Gospel first chapter 37th verse. మార్కు సువార్త మొదటి అధ్యాయం 36వ వచనం. Mark Gospel first chapter 37th verse. మార్కు సువార్త మొదటి అధ్యాయము. Yeah, our brother will read it in Telugu for us. మార్కు సువార్త మొదటి అధ్యాయము 36వ వచనం. 37వ వచనం. 37వ వచనం చూడండి. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించినట్లు వెళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతనని వారితో చెప్పెను. Yeah, they are seeking the Lord Jesus Christ in order to be healed by him. వారు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా వారు స్వస్థపరచబడాలని కోరుతా ఉన్నారు. If you come to the Lord Jesus Christ, he will heal any kind of disease. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే ఎటువంటి భయంకరమైన రోగమును అయినప్పటికీ స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. Oh, with that desire they're coming to the Lord Jesus Christ. అటువంటి ఆశతో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తా ఉంటున్నారు. And in John Gospel 6th chapter, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే we shall see the other group of people why they are seeking after the Lord Jesus ఇక్కడ Christ. ఒక గుంపును చూస్తా ఉంటున్నాం, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని వెతుకుతా ఉన్నారు. 24th verse. 24వ వచనం. John Gospel 6th chapter 24th verse. యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. Yeah, brother will read it for us in Telugu. కాబట్టి యేసును ఆయన శిష్యులు అక్కడ లేకపోవుట జనసమూహమును చూచినప్పుడు వారు చిన్న దోణిలోకి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితమని అడగగా, యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. Why this group of people seeking after the Lord Jesus Christ is to fill their stomach. ఎందుకు ఈ గుంపు యేసుక్రీస్తు ప్రభువును వెతుకుతూ వెంబడిస్తూ వచ్చిందనంటే వారి కడుపును నింపుకోవడానికి వెతుకుతూ వచ్చినారు. Wherever the Lord Jesus Christ is, he will feed us to the satisfaction of our stomach. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఉంటాడో అక్కడ మా యొక్క కడుపును నింపుతాడని వారు యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ వచ్చినారు. But that will allow you to enter into the kingdom of heaven. అది ఏమాత్రం నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. If you are healed, if your part of the body is healed, you cannot enter into the kingdom of heaven. నీ యొక్క శరీరంలో ఒక భాగం స్వస్థపరచబడితే దాని ద్వారా నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. They are insisting that Lord Jesus Christ to be with him so that the Lord will heal them. వారు తలంచుతా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారితో ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారిని స్వస్థపరుస్తాడని వారు కోరుతా ఉంటున్నారు. But Lord Jesus Christ saying unto them that I've come into this world to preach the kingdom of heaven. మరి యేసుక్రీస్తు ప్రభు వారితో ఈ విధంగా చెప్తా ఉంటున్నాడు, నేను ఈ లోకానికి వచ్చింది పరలోక రాజ్యమును బోధించడానికి వచ్చినాను. And to save those who are lost in the life. నశించిన దానిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడని చెప్తా ఉంటున్నాడు. For this very purpose I've come into this world. ఈ ఉద్దేశము కొరకు యేసుక్రీస్తు ప్రభు నేను లోకానికి వచ్చి ఉంటున్నానని యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్తా ఉంటున్నాడు. My dear brothers and sisters, ఆ ప్రియ సహోదరి సహోదరుడా, though you may be seeking after the Lord Jesus Christ in order to be healed or in order to feed your stomach to your satisfaction, ఒకవేళ నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభుని నువ్వు వెంబడిస్తా ఉన్నావో నీ భోజనం నీ కడుపు నింపుకోవడానికి భోజనం ద్వారా లేక యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు స్వస్థపరచబడాలని వెంబడిస్తున్నావేమో, or to meet your physical need in your life, నీ యొక్క భౌతిక మరి అవసరతలు మరి తీర్చబడాలని వెంబడిస్తున్నావేమో, or financial need in your life, ఆర్థిక అవసరతలు తీర్చడాలని కోరుతా ఉంటున్నావేమో, but that will not allow you to enter into the kingdom మరి of ఇది heaven. ఏమాత్రము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. Yeah, Zacchaeus realized that. మరి జక్కయ్య ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చింది. He had a plenty of money at his house. తన గృహంలో తనకు విస్తారమైన ధనం ఉంది. He was a rich person. ఆయన ఎంత ధనవంతుడుగా ఉంటున్నాడు. But yet he was peaceless, restless and hopeless. అయినప్పటికీ ఆయనకు నెమ్మది లేదు, సమాధానము లేదు, నిరీక్షణ లేదు. Yeah, that's the reason he wants to see
the Lord Jesus Christ who he was. అందునిమిత్తము యేసు క్రీస్తు ప్రభు ఎవరో అని చూడగోరుతూ He వచ్చున్నాడు. was fed up with his life తన జీవితం ద్వారా విసిగిపోతూ వచ్చినాడు. because he was rejected by his own people over there. ఎందుకనంటే తన స్వంత ప్రజల ద్వారానే తృణీకరింపబడుతూ He was rejected by his that neighbor. తన పొరుగు వారితో విసర్జింపబడుతూ వచ్చినాడు. Yeah, nowadays we can see that as the people suffering with this coronavirus positive. మరి ఈ దినాల్లో మనం చూస్తా ఉంటున్నాము కరోనా పాజిటివ్ ద్వారా. Yeah, as the people are suffering with that disease, ఈ యొక్క రోగము ద్వారా కరోనా వైరస్ ద్వారా ఎంతగానో బాధపడతా ఉంటున్నారు. they are not suffering morally because of corona positive, but the suffering, the people began to look at them in a different way. ఈ కరోనా వైరస్ పాజిటివ్ ద్వారా ఎంత బాధపడటం లేదు కానీ చెప్పాలంటే ఈ మనుషులు వారిని తృణీకరిస్తా ఉన్నారు. Yeah, ఈ people are rejecting them. మానసిక బాధ ఏంటంటే మనుషులు తృణీకరిస్తా ఉన్నారు. అందును బట్టి వారు బాధపడతా People ఉంటున్నారు. don't want to show that moral support to them. ఈ ప్రజలు ఏ మాత్రం వారిని ఆదరించడం లేదు. Yeah, such was the condition of Zacchaeus. ఆ పరిస్థితి జక్కయ్య ఆ దినాలు ఎదుర్కొంటూ He వచ్చాడు. was rejected. ఆయన తృణీకరింపబడుతూ Pharisees began to call the disciple and say to them, why does your master sit with the tax collector and అయితే sinner? ఆ పరిసయ్యులు చెప్తా ఉన్నారు శిష్యులతో, ఎందుకు మీ బోధకుడు ఆ యొక్క సుంకపు గుత్తదారుడైన పాపితో కూర్చొని మాట్లాడుతా ఉన్నాడని. The Lord has come into this world to love the sinner, which was to the one who lost in their life. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది నశించిన దానిని రక్షించడానికే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి He has వచ్చాడు. not come into this world to call the righteous, but to call the sinner. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది పాపులను పిలవడానికే కానీ నీతిమంతులను పిలవడానికి కాదు. For this very purpose he has came into this world. మరి ఈ యొక్క ఉద్దేశమును బట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. Zacchaeus ran after the Lord to see Jesus. యేసుక్రీస్తు ప్రభువుని వెతకడానికి జక్కయ్య పరిగెత్తుతూ వచ్చినాడు. And the question is today, ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, though you might be born again and baptized, but why are you following the Lord Jesus? ఒకవేళ నువ్వు రక్షింపబడి ఉండొచ్చు, బాప్టిజం తీసుకుని ఉండొచ్చు, ఎందుకు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తా ఉన్నావు? Are you following the Lord Jesus Christ for your physical need? నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని నీ అవసరతల కొరకు వెంబడిస్తా ఉన్నావా? Are you following the Lord Jesus Christ in order to be healed in your life? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని నీ జీవితంలో స్వస్థపరచబడాలని వెంబడిస్తా The ఉంటావా? word of God says like this, if you have one eye defect, if the other eye is working, you are eligible. If your sins are washed and you are cleansed by the precious blood of the Lord Jesus Christ, you shall enter into the kingdom of heaven. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఒకవేళ నీ కన్ను ఒకటి మరి సరిగా లేకపోతే ఇంకో కన్ను ద్వారా అయినా నువ్వు రక్షింపబడి బాప్తిజం తీసుకొని చనిపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించొచ్చు అని బైబిల్ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. Healing is not compulsion for the humanity. మానవాళికి మరి స్వస్థత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది కాదు. Yeah, but cleansing your sins is must for every human being upon this earth. మానవాళికి యేసు రక్తము ద్వారా పాపాలు కడగబడుటనే ఎంతో ప్రాముఖ్యమై ఉంటుంది. If you are not cleansed by the precious blood of the Lord Jesus Christ, you shall be casted into the hell of fire that remaineth forever and ever. ఒకవేళ యేసు రక్తం ద్వారా నీ పాపాలు కడగబడకపోతే ఒక దినము రాబోతా ఉంది, నువ్వు నరకములో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నావు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడా, though you are born again and baptized, but yet following the Lord Jesus Christ for your physical need. నువ్వు రక్షింపబడి బాప్తిజం తీసుకొని అయినప్పటికీ నీ యేసుక్రీస్తు ప్రభువుని సొంత అవసరతల కొరకు వెంబడిస్తే, follow the Lord Jesus Christ in order to transform your life. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు వెంబడించాలంటే నీ జీవితము రూపాంతరం చెందడానికి. Follow the Lord Jesus Christ in order to set your life in proper harmony with the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు వెంబడిస్తావు ఈ రాత్రి అనంటే నీ జీవితము సరియైన విధానములో పెట్టుకోవడానికి నడవడానికి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించు. that you may be eligible to enter into the kingdom of heaven. అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోతుంది. Yeah, he knows such must be your desire in following the Lord Jesus Christ. అటువంటి ఆశ నీకు ఉండాలని, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలని అటువంటి ఆశ కలిగి ఉండాలని కోరుతా ఉన్నాను. Shall we turn to the other portion in the life of Zacchaeus? ఇంకో భాగం చూసుకుందాము. Yeah, the Luke Gospel 19th chapter. లూకా సువార్త 19వ అధ్యాయము. Yeah, fourth verse. 4వ వచనం చూద్దాం. లూకా సువార్త 19వ third verse. Third and fourth verse. యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉంట వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు
ఆ త్రోవను రాని ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. Zacchaeus has one defect. జక్కయ్యకు Not one defect, this is the second defect. ఇది ఒక రెండవ లక్షణం. He is a deceiver. ఆయన మొదటి మోసగాడుగా ఉంటున్నాడు. Yeah, he used to collect more money from the people. ఆయన మరి డబ్బులు ఎక్కువగా వసూలు చేసేవాడు ప్రజల నుంచి. The second defect in his life is మరి రెండో భాగం చూసినట్లయితే is a man of small stature. మరి రెండో కొరత ఏంది తన జీవితంలో అంటే తాను పొట్టివాడుగా ఉంటున్నాడు. Yeah, you could overcome this. What is the second defect in his life? ఆయన ఈ యొక్క రెండో లక్షణము మరి ఆయన ఎంతో మరి కొరత కలిగి ఉంటున్నాడు. He could overcome the second defect in his life immediately. ఆయన ఈ రెండో కొరత ఎంతగానో మరి అధిగమించిన వాడుగా ఉంటున్నాడు. ఏ విధంగా అంటే he would climb up the sycamore tree to see the Lord Jesus Christ in a clear view. ఆయన పొట్టివాడుగా ఉన్నప్పటికీ ఆ మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు ప్రభుని చూడడానికి సిద్ధపడుతూ వచ్చాడు. If you want to see the Lord Jesus Christ, you have to overcome from the place where you are in order to have a clear view with your loving Christ. యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని నువ్వు చూడాలని కోరితే నువ్వు ఉన్న స్థలంలో నుంచి నువ్వు పైకి లేచినప్పుడు నిజంగా దేవుని చూడగలుగుతావు. Then only you can see the Lord Jesus who he was in your life. యేసు ఎవరు అని అప్పుడే నువ్వు నిజంగా నీ జీవితంలో చూడగలుగుతావు. If you are lingering at your own place, if you are unable to come and take a step to see the Lord Jesus Christ, you cannot know who Jesus was in your life. నీ పరిస్థితిలో నువ్వు అధిగమించి యేసుక్రీస్తు ప్రభువును చూస్తే దేవుడు ఎవరో నీ జీవితంలో నీ తెలుసుకుంటావు. అప్పుడు you will, unless and until you overcome from the place where you are, you cannot have a clear view of the Lord Jesus. ఏ స్థితిలో అయితే ఉంచున్నావో ఆ స్థితిలో నుంచి నువ్వు లేచి అధిగమిస్తావో అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు ఎవరో అని చూడగలరు. We know about the lost son. మనకు తెలుసు తప్పిపోయిన కుమారుడు గురించి. Yeah, he went to the pig where the pigs were eating the husk. మరి ఆ తప్పిపోయిన కుమారుని చూస్తా ఉంటున్నాం. ఏ రీతిగా పందులు పొట్టును తింటా ఉన్నాయో. He went to the same place. ఆయన పందులు పొట్టును తినే స్థలానికి వెళ్తూ వచ్చినాడు. Even he was not having the privilege to eat that husk. మరి ఆ యొక్క పొట్టును కూడా తినడానికి కూడా ఆయనకు యోగ్యత లేనివాడుగా ఉంటున్నాడు. Then he began to repent of himself. ఆ సమయంలో తాను పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. Began to remember of his father's house. ఆ తండ్రి యొక్క గృహాన్ని మరి గుర్తు చేసుకుంటూ వచ్చినాడు. Oh, in my house there is plenty of food. Even that is a full of even the servants can eat to the satisfaction. ఓ నా తండ్రి ఇంట్లో అనేక మరి భోజనం ఉంది, అనేక పనివారు కలరు, వారికి విస్తారమైన భోజనము మరి కలదు, వారు తింటా ఉన్నారు. He repented. ఆ స్థలములో తాను పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. He stood up from the place where he is. మరి ఏ స్థలంలో నుంచి ఉన్నాడు ఆ స్థలం నుంచి లేచినాడు. He went to the place where his father was. మరి లేచి తన తండ్రి దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. Yeah, then his father ran towards him and hugged him and kissed him and received him. ఎప్పుడైతే తండ్రిని మరి కుమారుని తండ్రి చూసినాడో తండ్రి పరిగెత్తుతూ వచ్చినాడు. కుమారుని మరి వెళ్ళి మరి కౌగలించుకుంటూ వచ్చినాడు. Yeah, my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరుడా, still if you do not have the clear view of Jesus in your life, humbly request you, get up from the place where you are and come to the Lord Jesus Christ. Then only you will begin to know who Jesus is in your life. ఇప్పటికైనా నీవు యేసుక్రీస్తు ప్రభుని సరైన విధానములో చూడలేకపోతా ఉంటే నువ్వు కూర్చున్న స్థలములో నుంచి నువ్వు పడి ఉన్న స్థలములో నుంచి లేవు. అప్పుడు యేసు ప్రభు క్రీస్తు వారిని నువ్వు సరిగా చూడగలుగుతావు. As I before said that Zacchaeus' desires kept him alive. మరి నేను ఇంతకు ముందుగానే చెప్తూ వచ్చినాను, జక్కయ్య ఆశ తనను నిలబెడుతూ వచ్చింది. Oh, he was lamenting within himself, Lord, I've been rejected by my own people. తన మనసులోనే వేదన పడుతా ఉన్నాడు, రోధిస్తా ఉన్నాడు, విచారిస్తా ఉన్నాడు. అయ్యో నా సొంత ప్రజలే నన్ను తృణీకరిస్తున్నారు కదా. By my neighbor, నా యొక్క ప్రక్కవారు, by my house member, నా సొంత ఇంటి వారు. Lord, I'm peaceless. దేవా నేను సమాధానం లేనివాడుగా ఉంటున్నాను. Lord, I'm joyless. దేవా నేను సంతోషం లేనివాడుగా ఉంటున్నాను. Lord, will you not look at me once? ఒక్కసారి యేసయ్యా నా వైపు చూడవా.
he was weeping within himself. ఆ యొక్క జక్కయ్య తనలో తాను ఏడుస్తా ఉన్నాడు, రోదిస్తా ఉన్నాడు, విలపిస్తా The ఉన్నాడు. Lord at once looked at Zacchaeus. Zacchaeus, get down from the place where you are. I shall be in your house today. ఒక సమయం వచ్చింది, జక్కయ్య వైపు యేసు చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండబోతా ఉన్నాను. Yeah, the thirdly is, మూడోదిగా the second thing is what is that defect? Is small stature. మరి రెండోదిగా చూస్తే తనకు ఒక బలహీనత ఉంది. ఏంటంటే పొట్టివాడుగా ఉంటున్నాడు. Physical defect he has overcome in his life. మరి మన శారీరక జీవితంలో పొట్టివాడుగా ఉండి కూడా అధిగమిస్తూ వచ్చినాడు. శారీరకమైన కొరతను అధిగమించాడు కానీ but spiritual defect is not overcome. మరి ఆత్మీయమైన కొరతను ఏమాత్రం అధిగమించలేకపోతుంది. This can only be done through the loving Savior, our Savior, Lord Jesus Christ. ఇది కేవలం యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది. That's the reason the Lord Jesus Christ wants to be in the house of Zacchaeus. అందు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య గృహంలో ఉండాలని కోరుతూ వచ్చున్నాడు. Before I start up the third point, మరి మూడవది నేను ఆరంభించక ముందు మూడవ మాట, I want to just keep a question before you. నేను ఒక ప్రశ్న మీ ముందు ఉంచాలని కోరుతా ఉంటున్నాను. How many of you have fellowship with your living Father? ఎంతమంది మీ యొక్క మరి యొక్క పరలోక తండ్రితో సహవాసం కలిగి ఉంటున్నారు? How many of you have fellowship with your respective churches? మరి మీ సంఘము, మీ యొక్క స్థానిక సంఘముతో నీవు సహవాసం కలుగుతూ వచ్చినావు. We shall see now the importance of fellowship with the loving Savior. మరి ఆ యొక్క యేసుక్రీస్తుతో సహవాసము మరి ఇప్పుడు చూసుకుందాం ఎంత ప్రాముఖ్యమై ఉంటుందో. Yeah, shall we turn? Yeah, now the Lord Jesus entered into the house of Zacchaeus. Thirdly, ఇప్పుడు మూడోదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఆ యొక్క గృహములో వెళ్తూ వచ్చినాడు. yeah, as he entered, మరి ఎప్పుడైతే తాను ప్రవేశిస్తూ వచ్చినాడో nothing is shared, no conversation is done between both of them. మరి తాను ప్రవేశించిన తర్వాత ఏ మాటలు కూడా మరి మధ్యలో మరి మాట్లాడలేదు. Might be Lord looked at once at Zacchaeus. మరి యేసుక్రీస్తు ప్రభు మరి జక్కయ్య వైపు చూస్తూ వచ్చినాడేమో ఇంతకు ముందు. The money were hidden at his house. మరి ఆ యొక్క డబ్బు ఏదైతే దాచబడుతూ వచ్చిందో జక్కయ్య గృహంలో, yeah, the deceiving money is hidden at his house. మరి ఏదైతే మోసపు పూరితమతో ధనము సమకూర్చబడుతూ వచ్చిందో అది దాచబడుతూ వచ్చింది. He began to understand at just one look of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారిని చూసిన వెంటనే జక్కయ్య అర్థం చేసుకుంటూ వచ్చినాడు. He decided, ఆయన తీర్మానం చేసుకుంటూ, I shall give fourfold to the one whom I deceived. ఎవరినైతే మోసం చేస్తూ వచ్చినానో వారికి 4 గంటలు తిరిగి ఇస్తానని, and the rest to the poor. అది బీద వారికి నేను ఇస్తానని మరి నిశ్చయించుకుంటూ వచ్చినాడు. and I want to be the follower of you. నేను ప్రభువా నేను బీద వారికి ఇచ్చి నిన్ను వెంబడించాలని కోరుతున్నాను. Oh, what a transformation it is. ఓ ఎంత గొప్ప రూపాంతరము. One day fellowship with the Lord Jesus Christ, Zacchaeus' life was totally transformed. ఒక్క రాత్రి యేసుక్రీస్తు ప్రభువారితో గడిపిన ఆ యొక్క దినము తన జీవితాన్ని మార్చుతూ వచ్చింది. Yeah, my dear brothers, you are having the fellowship for years and years together, but you are unable to understand the will of the Father in your life. ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు అనేక సంవత్సరాలుగా సహవాసం చేస్తా ఉన్నావు, కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని అర్థం చేసుకోలేకపోతూ వచ్చినావు. Zacchaeus, at one look of Lord Jesus Christ, he changed his life. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యని ఎప్పుడైతే చూస్తూ వచ్చినాడో ఆ ఒక్క చూపు ద్వారానే జక్కయ్య తాను అర్థం చేసుకుంటూ వచ్చినాడు. The meaning of Zacchaeus is like this. మరి జక్కయ్య అంటే ఈ విధంగా అర్థం చెప్పబడుతూ వచ్చింది. Pure or justified. Pure or justified. మరి నీతిమంతులుగా తీర్చబడుట, మరి పరిశుద్ధముగా ఉంచబడుట. The meaning of Zacchaeus is this. జక్కయ్య మరి అర్థం ఏంటంటే పరిశుద్ధముగా నీతిమంతులుగా తీర్చబడుట. Why his name is like this? మరి ఎందుకు తన పేరు ఈ విధంగా పిలువబడుతుంది? Willing to set at one look of Christ at him. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చూపు తన జీవితమును మార్చవేయడానికి సిద్ధంగా ఉంది. In the Bible there is also other person. బైబిల్లో ఇంకో వ్యక్తి కూడా ఉంటున్నాడు. When Lord Jesus Christ looked at once at Peter, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పేతురును చూచినప్పుడు, oh, he remembered how he has fallen. తాను గుర్తు చేసుకుంటూ వచ్చినాడు ఏ విధంగా తాను పడిపోతూ వచ్చినాడని. Oh, he confessed of himself with lamenting. మరి విలపించుకుంటూ దేవుని సన్నిధిలో మరి ఆయన పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. That's why
he could become the mighty weapon in the hands of God. మరి అందుచేతనే యేసు క్రీస్తు ప్రభు చేతిలో తను గొప్ప ఆయుధంగా వాడబడుతూ వచ్చినాడు. If you have fellowship with God today, ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉంటే, if you allow the Lord Jesus Christ to enter into your houses, ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువాన్ని మీ గృహములో ప్రవేశించినట్లయితే, yeah, you can see wonders and in your house life, your family life, your personal life, నీ కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుని నువ్వు ఆహ్వానిస్తావో నీ జీవితంలో అద్భుతములు చూడగలుగుతావు. Shall we turn to Matthew Gospel 26 chapter 74 అందరం కూడా కలిసి మత్తయి సువార్త 74th verse. 26వ అధ్యాయం. Yeah, Matthew Gospels 26th chapter 74th verse. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం. 74వ వచనం. 74. 7 Yeah. 74వ వచనం. Our brother will read it for us in Telugu. మత్తయి సువార్త 26వ అధ్యాయము 74వ వచనం. అందుకు Yeah. అతడు ఆ మనుషుని నెరగొనని చెప్పి శపించుకొనుటకు ఓటు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. Yeah, he is a man. You can see that he began to remember of his fault life. ఈ వ్యక్తి ఏ విధంగా ఉంటున్నాడంటే తన తప్పిదాన్ని తెలుసుకుంటూ వచ్చినాడు. But after that, ఆ తర్వాత when the Peter's shadow fell upon the deceased people, ఎప్పుడైతే మరి పేతురు యొక్క తన ఆ యొక్క ఛాయ మరి ఆ రోగస్తులుగా ఉన్న వారి మీద పడినప్పుడు, they be healed. వారందరూ కూడా బాగుపరచబడుతూ What a వచ్చినారు. transformation it was. ఎంత రూపాంతరం చెందబడుతూ As he వచ్చింది. was walking with Christ every day in his life. తన జీవితంలో యేసు క్రీస్తు ప్రభుతో ప్రతిరోజు నడుస్తూ వచ్చినాడు. Once upon a time he committed blunder. He said that I do not know who Jesus ఒక was. సమయం వచ్చింది యేసు క్రీస్తు ప్రభు ఎవరో అని నాకు తెలియదని తాను మరి ఎంతగానో తప్పు చేస్తూ వచ్చినాడు. But the very person Peter, we can see what the transformation or change in his life by following the shadow of Peter. Many diseased people were healed. మరి ఇదే వ్యక్తి ఒక సమయం వచ్చింది, ఈ పేతురు ద్వారా గొప్ప కార్యాలు జరిగించబడుతూ వచ్చినాయి. పేతురు యొక్క మరి హస్తము వారి మీద పడినప్పుడు వారి రోగములన్నీ కూడా బాగుపరచబడుతూ వచ్చినాయి. Yeah, shall we see the other person? మరి ఇంకో వ్యక్తిని చూద్దాం. Matthew Gospel 5th chapter 5th verse. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ Yeah, వచనం. fast. Matthew Matthew Gospel Gospel 5th chapter 5th verse. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. లూకాసు వార్త. Matthew Gospel 5th chapter 5th verse. మత్తయి సువార్త 5వ Mark Gospel. Forgive me. Please forgive me. It's Mark Gospel 5th chapter 5th verse. మార్కు సువార్త 5వ Mark Gospel 5th chapter 5th verse. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. Yeah. చదువుతాను. వారు ఎల్లప్పుడు రాత్రింపగలు సమాధులను కొండలలోను కేకలు వేయచ్చు తాను రాళ్లతో గాయపరచుకొనిచునుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. We could see the demonic possessed man over here. ఇక్కడ చూస్తా ఉంటున్నాము, దయ్యము పట్టిన ఒక వ్యక్తిని చూస్తా ఉంటున్నాము. Oh, he was chained. His hands and his legs were chained. మరి తన కాళ్ళు తన చేతులు కూడా మరి ఆ సంఖ్యలతో బంధించబడుతూ వచ్చినాయి. Yeah, he was rejected by the township people, by his own people, by his own family, and his place of refuge was the graveyard. తన సొంత కుటుంబము చేత, సొంత బంధువుల చేత, సొంత గ్రామస్తుల చేత తృణీకరింపబడుతూ వచ్చినాడు. చివరకు తన స్థలం ఏదేనంటే సమాధుల స్థలము తనకు ఆశ్రయంగా ఉంటూ వచ్చింది. Yeah, though he cried and seek for help, there is no one to help for him. ఆ సమాధుల స్థలంలో కూర్చొని ఏడుస్తా ఉన్నాడు, విలపిస్తా ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. ఎవరు కూడా రాలేదు. His position was helpless. తన పరిస్థితి ఏ విధంగా ఉందంటే నిస్సహాయతగా ఉన్నాడు. His position was hopeless. తన ఏ విధంగా ఉంటున్నాడు? నిరీక్షణ లేని వాడుగా ఉంటున్నాడు. Oh, there was no hope. Who can help me? తనకి ఏ నిరీక్షణ లేదు, ఎవరు వచ్చి నన్ను రక్షిస్తారని. He was stoning again and again when it was trying to enter into this city. ఆ గ్రామంలో మరి ఈయన ప్రవేశించినప్పుడు గ్రామస్తులందరూ కూడా రాళ్లతో కొడతా ఉన్నారు. Yeah, everyone began to reject him. ప్రతి ఒక్కరు కూడా తృణీకరిస్తూ వచ్చినారు. Graveyard has become his place of living. ఆ సమాధుల స్థలము తనకు నివాస స్థలముగా మార్చబడుతూ వచ్చింది. Though he was living, ఆ సమాధి స్థలంలో నివసిస్తూ he was ఉన్నాడు. considered to be a dead person in the sight of everyone. ప్రతి ఒక్కరు మరి దృష్టిలో ఈ యొక్క వ్యక్తి దయ్యము పట్టిన సేన, ఈ యొక్క వ్యక్తి మరి ఏంటంటే ఈయన చనిపోయిన వ్యక్తిగా ఉంటూ What
What a pathetic situation of ఎంత this ఘోరమైన man. పరిస్థితి కదా. When he began to see the Lord Jesus, began to fall at him and worship him, his life got transformed. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని చూచినాడో, తన పాదాల మీద పడుతూ వచ్చినాడో, నిజంగా తన జీవితము, తన బ్రతుకు మార్చబడుతూ వచ్చింది. His life got transformed. తన జీవితము రూపాంతరం Shall we see చెందబడుతూ now వచ్చింది. Mark Gospel 5th chapter 15th verse? మార్కు సువార్త 5వ Mark Gospel 5th chapter 15th verse. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. Yeah. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనానుదయములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండుట చూచి భయపడిరి. Yeah. Now he was seated at the feet of Christ and he was clothed. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పాదాలపై చెంత కూర్చొని మరి బట్టలు మరి వేసుకొని కూర్చుంటుట చూస్తా ఉంటున్నాము. Yeah. Once upon a time he was naked. ఒకప్పుడు దిగంబరుడుగా ఉంటున్నాడు. Once upon a time he was rejected. ఒకప్పుడు తృణీకరింపబడిన వాడుగా ఉంటున్నాడు. Once upon a time his place was the graveyard. ఒకప్పుడు తన స్థలము సమాధుల స్థలము నివాస స్థలముగా ఉంటూ వచ్చింది. Now his place, when he visited the Lord Jesus, when he began to follow at the feet of Jesus, his life was transformed. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల పైన పడుతూ వచ్చినాడో, తాను కూర్చుంటుట వస్తూ వచ్చినాడో, తన జీవితం మార్చబడుతూ వచ్చింది. Yeah, now his place was the feet of Christ and he was very properly clothed, and everyone began to get astonished. Is this the same person who lived in the graveyard? అందరూ కూడా చూచి ఆశ్చర్యపోతా ఉన్నారు. ఒకప్పుడు మరి సమాధుల స్థలంలో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు యేసు పాదముల చెంత కూర్చొని బట్టలు ధరింప చేసుకుంటూ వచ్చినాడని ఆశ్చర్యపడతా ఉన్నారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడా, the Lord can bring any change in your life Yes, if you come to the feet of him. యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంతకి రాత్రి వస్తే ఎటువంటి పరిస్థితినైనా మార్చగల శక్తి దేవుడు. Though you may be going through the crisis during the time of corona virus situation, ఈ కోవిడ్-19 కరోనా వైరస్ సమయంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తుంటున్నావో ఈ రాత్రి, though you may be going through the financial crisis, మరి ఆర్థికంగా వెళ్తా ఉంటున్నావో ఈ పరిస్థితిలో, yeah, the Lord is the solution for everything in your life. నీ జీవితానికి పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువు అయి ఉంటున్నాడు. The Lord will be your God, a provider in your life. దేవుడు నీకు మరి సమకూర్చవాడుగా ఉంటున్నాడు. The Lord will be your God to show you the way and lead you and guide you. యేసుక్రీస్తు ప్రభువారు నీకు మార్గమును చూపించి నడిపించేవాడుగా ఉంటున్నాడు. Yeah, when you see this demonic possessed person, his life was totally transformed. People began to get astonished by looking మనం at ఇక్కడ him. చూస్తా ఉంటున్నాం, దయ్యములు పట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత కూర్చున్నప్పుడు తన జీవితం మార్చబడుతూ వచ్చింది. అందరూ కూడా ఆశ్చర్యపోతూ The very wonderful word, because we will just read it for our understanding purpose. అద్భుతమైన మాట మనం మీ కొరకు చదువుతాం చూడండి. లూకాసు సువార్త Mark Gospel 5th chapter 19th verse. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమని. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన అన్ని దెకోపోలిలో ప్రకటింపిన వారి నారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. Yeah, the Lord Jesus Christ sent this person where he was rejected. మరి ఎక్కడ Send this person from the where he was rejected. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని ఎక్కడికి పంపిస్తూ వచ్చినాడంటే, ఎక్కడైతే తృణీకరింపబడుతూ వచ్చినాడో ఆ ప్రాంతానికి తిరిగి పంపిస్తూ. Oh, the Lord set him as a witness in the place where he was rejected. ఏ ప్రాంతంలో అయితే తృణీకరింపబడుతూ వచ్చినాడో ఆ ప్రాంతంలో సాక్షిగా తనను And he నిలబెట్టి, was being the source of life to them. మరి ఆ ప్రాంతంలో అనేకులకు మరి జీవంగా ఉంటూ వచ్చినాడు. He has shown the light to them. వారికి వెలుగు చూపుతూ వచ్చినాడు. He led the many unto Christ. మరి అనేకులను యేసుక్రీస్తు వైపు త్రిప్పుతూ వచ్చినాడు. Once upon a time he was rejected. ఒక సమయము తాను He తృణీకరింపబడుతూ was stoned. తాను రాళ్లతో కొట్టబడుతూ He వచ్చినాడు. was sent out from the city. ఆ యొక్క ప్రాంతం నుంచి గ్రామం నుంచి బయటికి వెళ్ళగొడుతూ వచ్చినారు. But when he fall on the feet of Christ, ఎప్పుడైతే యేసు పాదాల చెంత కూర్చుని పడుతూ వచ్చినాడు, he could able to stand in the place where he was rejected. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు పాదాల పడుతూ వచ్చినాడో అప్పుడు తాను ఏ స్థలంలో నుండి తృణీకరింపబడుతూ వచ్చినాడో ఆ స్థలంలో నిలబడుతూ It వచ్చినాడు. can only be possible with the living Christ. ఇది ఒకటి కేవలం యేసు క్రీస్తు ద్వారా ఇది సాధ్యము. Will you
come to the feet of Christ during this evening ఈ time? రాత్రి యేసుక్రీస్తు ప్రభువు పాదాల దగ్గరికి రాగలుగుతావా? As we are running to the short of time, మరి సమయం లేదు కనుక మేము తొందరగా వెళ్తాం. we shall only look one person. ఒక వ్యక్తిని చూద్దాం. Apostle Acts 9 chapter first verse. అపోస్తల కార్యము 9వ అధ్యాయము. Book of Acts 9 chapter అపోస్తల first verse. కార్యము 9వ అధ్యాయం మొదటి వచనం చూద్దాము రండి. అపోస్తల కార్యము 9వ అధ్యాయం మొదటి వచనం. Yeah. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు అతి చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైన స్త్రీలనైన కనుగొని నెడల వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. Yeah, and the same book of Acts 21 chapter 13th verse. ఇదే అది అపోస్తల కార్యము 21వ అధ్యాయము 13వ వచనం. అపోస్తల కార్యం 21వ అధ్యాయము 13వ వచనం చదువుతాను చూడండి. పౌలు ఇందెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకును మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. Once upon a time he was a persecutor, murderer. ఒకప్పుడు ఈ పౌలు మరి నరహంతకుడుగా ఉంటున్నాడు, హింసించేవాడుగా ఉంటూ వచ్చినాడు. When he had a vision from the Lord Jesus Christ, when he was visited with a vision from the Lord Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా తాను దర్శనం పొందుతూ వచ్చినాడు, his life was transformed. తన జీవితం మార్చబడుతూ వచ్చింది. Now he was willing to die for Christ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా That ఉన్నాడు. must be the transformation in your life. అటువంటి రూపాంతరం నీ జీవితంలో రావాలని And he కోరుతున్నాడు. said that if I live for Christ. If I die, I die for Christ. ఆయన తాను ఏ విధంగా చెప్తా ఉంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని. For me to live is Christ and to die is gain. బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మేలు అని చెప్తా Who ఉన్నాడు. can say like that? ఎవరు ఈ విధంగా A చెప్పగలరు? person is totally transformed, can able to state such thing in his life. రూపాంతరం చెందబడిన వ్యక్తి మాత్రమే ఈ విధంగా చెప్పగలుగుతాడు. Do you want your status to be changed today? ఈ రాత్రి నీ పరిస్థితిని మార్చాలని కోరుతా ఉంటున్నావా? Do you want the Lord Jesus Christ to transform you today? యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని మార్చాలని కోరుతా ఉంటున్నాడు. Transform your situation, నీ పరిస్థితిని your financial crisis, నీ యొక్క ఆర్థిక సమస్యలు, whatever the need may be. ఏ పరిస్థితి ఏ అక్కరైనప్పటికీ. Yeah, once upon a time, Apostle Paul, he was called as Saul. He was a persecutor and a murderer. ఒకప్పుడు మరి అపొస్తలుడైన పౌలు సౌలుగా పిలువబడుతున్న సమయంలో నరహంతకుడుగా ఉంటూ వచ్చినాడు. మరి ఎంతగానో మరి ఆయన హింసించేవాడుగా ఉంటూ వచ్చినాడు. He was now persecuted for the sake of Christ. ఇప్పుడు క్రీస్తు నిమిత్తమై హింసించబడడానికి సిద్ధంగా ఉన్నాడు. That must be the transformation. ఇటువంటి రూపాంతరము నీ జీవితంలో If we రావాలని have కోరుతాం. fellowship with Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా సహవాసం కలిగి ఉంటావో our lives will be changed. మన జీవితాలు మార్చబడతాయి. But it's very sad thing, a sorrowful thing to share unto all our fellow brethren, though we have the fellowship with our Christ for many years and years together, but yet there is no transformation in our మరి life. ఎంతో దుఃఖకరమైన సంగతి ఏంటంటే మరి ఎన్నో ఏళ్ల నుంచి మరి విశ్వాసులుగా పిలువబడతా ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తా ఉన్నాం, కానీ ఏ మాత్రము మార్పు లేని మన The జీవితం. Lord Jesus Christ said unto Zacchaeus when he began to set everything in order, then he began to say to Zacchaeus, today the salvation has come to this house. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్యని చూచినప్పుడు తన ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగా జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడో అప్పుడు జక్కయ్య గురించి చెప్తా ఉన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య గురించి చెప్తా ఉన్నారు. Receive the Lord Jesus Christ in your life. You and your household shall be saved. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా చేర్చుకో, నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురు. Shall we all turn to the last and finally John Gospel 1 and 12. మనమందరం కూడా కలిసి చివరిగా యోహాను సువార్త John Gospel 1 and 12. యోహాను సువార్త John Gospel first chapter 12th verse. యోహాను సువార్త మొదటి అధ్యాయం. John Gospel first chapter 12th verse. 12వ వచనం కలిసి చదువుకుందాం. Yeah, our brother will read. సువార్త మొదటి అధ్యాయము 12వ వచనము. Yeah. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామముందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. And as many as received him, to them he gave the right to become the children of God. తన్ను ఎందరు అంగీకరించినారో వారికి అందరికీ అనగా తన నామముందు విశ్వాసం ఉంచు వారికి
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. My dear brother, you may be a wretched sinner, నా ప్రియ సోదరుడా, నీవు ఎటువంటి భయంకరమైన పాపివైనప్పటికీ, but yet the Lord is willing to cleanse you and wash you. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలని కడగాలని కోరుతా ఉంటున్నాడు. For your sake He died on the cross of Calvary, and He shed the blood till the last drop of His blood. నే నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందిస్తూ వచ్చినారు. ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కారుస్తూ వచ్చినారు. Because He loved you. ఎందుకంటే తాను నిన్ను ప్రేమిస్తాడు. And according to Romans 5th chapter and 8th verse, మరి రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, He loved you while you are yet sinner. నువ్వు ఇంకా పాపిగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ప్రేమిస్తూ He వచ్చాడు. loved you. He died for you while you are yet sinner. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడని What a love. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. What a love is showing towards you, my ఎంత dear. గొప్ప ప్రేమ యేసుక్రీస్తు Now your ప్రభువారు నీ father కొరకు and mother చూపిస్తాడు. can love you in such a way. నీ తల్లి గాని తండ్రి గాని ఆ విధంగా ప్రేమించలేరు. Their love is selfish. వారి యొక్క ప్రేమ స్వార్థంగా Our ఉంటుంది. loving Savior love is an agape love. మన తండ్రి యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రేమ అగాపె ప్రేమ అయి It ఉంటుంది. is an everlasting అది love. శాశ్వతమైన ప్రేమగా ఉంటుంది. He is calling you unto Him today. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు తన వైపు నేను పిలుస్తా As ఉంటున్నాడు. Zacchaeus came from the place where he was seeking after the Lord Jesus, his life was ఏ transformed. విధంగా జక్కయ్య తను ఉన్న చోట నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు వెళ్తూ వచ్చినాడో, ఏ విధంగా తన జీవితం రూపాంతరం చెందబడుతూ వచ్చిందో, As the demonic person, he has come from the place of the graveyard to the loving feet of Christ. ఏ విధంగా దయ్యములు పట్టిన వ్యక్తి సమాధుల స్థలములో నుంచి యేసు పాదముల చెంతకు వచ్చి ఉంటున్నాడో, ఆ విధంగానే We could see their life was totally transformed. చూస్తూ వచ్చిన వారి జీవితాలు రూపాంతరం చెందబడుతూ వచ్చినాయి, మార్చబడుతూ Now we వచ్చినాయి. become the most eligible person in the respective places. ఆ యొక్క వారి ప్రాంతంలో వారు నిజంగా చెప్పాలంటే సామర్థ్యమైన బిడ్డలుగా పిలువబడుతూ వచ్చినారు. It can only be happened with the loving ఇది Savior. కేవలం యేసు క్రీస్తు ద్వారానే జరిగించబడుతుంది. My dear brother, నా ప్రియ సహోదరుడు, my dear sister, నా ప్రియ సహోదరి, come unto Him యేసు దగ్గరకు రా, and you shall be saved today. నీవు రక్షింపబడతావు. And if you set your life in proper order, ఒకవేళ నీ జీవితం సరైన as like Zacchaeus, జక్కయ్య ఏ విధంగా మరి సరైన తన జీవితాన్ని మరి సరి చేసుకుంటూ వచ్చినాడో, Today, ఈ దినం నువ్వు కూడా సరి చేసుకుంటే the Lord will say that today the salvation has come to your house. యేసుక్రీస్తు ప్రభు చెప్పగలుగుతాడు, నిజంగా నీ జీవితంలో నిజంగా నీ కుటుంబానికి రక్షణ వచ్చి ఉన్నదని. Receive Him, ఆయనను స్వీకరించు, and you shall be given the power to become the children of God. నిజంగా నీకు అధికారం ఇవ్వబడుతుంది ఆయన పిల్లలుగా పిలువబడడానికి. My dear brother, నా ప్రియ సహోదరుడా, maybe you do not know what will happen tomorrow, రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. but today is our day. ఈ రోజు మాత్రమే మనది. The Lord is calling you. ఈ రాత్రి దేవుడు పిలుస్తా ఉంటున్నాడు. Don't be hesitant to come to the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు చెంతకు రావడానికి ఏ మాత్రము మరి అలక్ష్య పెట్టకు. Do not know whether we live for tomorrow or not, రేపు మనం జీవిస్తామో లేదో తెలియదు. but Lord Jesus lovingly calling unto Him. యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో ఈ రాత్రి పిలుస్తా ఉంటున్నాడు. Receive Him ఆయన చేర్చుకో, and accept Him ఆయనను స్వీకరించు as your personal Savior. నీ సొంత రక్షకుడు. Do a small prayer in your life, చిన్న in your ప్రార్థన నీ heart. జీవితంలో హృదయంలో చేసుకో. Yeah, Lord Jesus, యేసయ్యా, I am a sinner. నేను పాపిని. Lord, cleanse me and purge me with your precious ప్రభువా, నీ blood, రక్తము ద్వారా నా పాపాలను మీరే కడుగు, మరియు and accept me as your son, నీ యొక్క కుమారునిగా as అంగీకరించు, your daughter. నీ యొక్క కుమార్తెగా స్వీకరించు. Yeah, as you pray like this, ఈ విధంగా the ప్రార్థించినట్లయితే Lord will accept you. దేవుడు నిన్ను నిజంగా May స్వీకరిస్తాడు. the Lord bless the portion which we read. ఏదైతే May the Lord bless this word. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. May the Lord bless you. నిజంగా యేసుక్రీస్తు ప్రభు May మిమ్మల్ని the Lord దీవించును. strengthen you. మిమ్మల్ని బలపరచును గాక. Yeah, we shall pray now. ప్రార్థించుకుందాం. Yeah, our brother Lazarus will come and pray for us. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఆ పరలోకమందున్న మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మరోసారి తండ్రి ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా నీ దాసుని నిలబెట్టుకుని తండ్రి నేను ప్రభా మూడంతల అనుభవంతో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దేవా, అందుకోసం నీకు వందనం చెల్లించుకుంటూ వస్తున్నాం. నశించిన దానిని వెదక రక్షించడం తండ్రి ప్రభా మీరు ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రభా తన కుమారుడు తండ్రి ప్రభా ఈ లోకంలో ఎవరిని కూడా నశించకున్నట్లు తండ్రి ప్రభా నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి తండ్రి ప్రభా నీ యొక్క ముద్దుల కుమారుని తండ్రి
నైనా ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా నైనా ప్రభా కలవారి శిలువలో తండ్రి ప్రభా నైనా ప్రభా ప్రాణం అర్పించడం ఇష్టపడుతూ వచ్చినాను. అందుని బట్టి నేను స్తుతిస్తూ వస్తున్నాను కదా తండ్రి ప్రభా. తద్వారా తండ్రి ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు మా గురించి తండ్రి మాకు రక్షణ విడుదల కలిగజేస్తూ వచ్చినావు దేవా. అందుకని నీకు వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను బట్టి తండ్రి ప్రభా. జక్కయ్య తండ్రి ప్రభా తన యొక్క జీవితంలో తండ్రి ప్రభా క్రీస్తుకు దూరంగా జీవిస్తూ వచ్చినాడు దేవా. తిరునాథ ప్రభా తన జీవితంలో క్రీస్తును సంపాదించుకుంటూ వచ్చినాడు దేవా తండ్రి ప్రభా. తనకున్నటువంటి ఆస్తిని నైనా ప్రభా ఎవరి దగ్గరనైతే తండ్రి ప్రభా నైనా వ్యర్థంగా తీసుకుంటూ వచ్చిన తండ్రి ప్రభా నైనా ప్రభా నీ యొక్క నైనా ప్రభా రూపాంతరం చెందినప్పటికీ తండ్రి తర్వాత తండ్రి ప్రభా 4 అంతలుగా ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినాడు దేవా. నైనా ప్రభా మరొకసారి నీ పాదం చెంది మేము ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా తండ్రి ప్రభా. ఈ దినం నైనా ప్రభా మీరు మాతో తేటగా మాట్లాడుతూ వచ్చినారు దేవా. నీ వాక్యం చేత మనం దర్శిస్తూ వచ్చినారు ప్రభా. ఇంకా మేము ప్రభుకు దూరంగా ఉంటున్నాం. ఇంకా మేము తండ్రి ప్రభా నీ సన్నిధికి నీ యొక్క ప్రియ కుమారునికి నైనా ప్రభా హృదయం ఇయ్యలేక ఉంటున్నాం మేము దేవా. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. నిశ్చితమైతే తండ్రి ప్రభా ఈ దినమైన ప్రభా మా ప్రార్థన అంగీకరించమని కూడా ప్రార్థిస్తూ వస్తుంటాం. ఎందరైతే తండ్రి ప్రభా నీకు దూరంగా నైనా ప్రభా నీ యొక్క ఆయాసకరంగా జీవిస్తున్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను తండ్రి ప్రభా. పుట్టినాటి నుంచి క్రైస్తవులు అయినప్పటికీ తండ్రి ప్రభా ఇంకా నైనా ప్రభా రక్షణ మారుమోసంలోకి రానటువంటి జీవితాలు ఇంకా నైనా ప్రభా ఈ యొక్క రక్షణ అనుభవంలోనికి నైనా ప్రభా రానటువంటి జీవితాలు గురించి ఉంటున్నాయి దేవా. వారి విషయమై ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. కనికరించండి. ఈ దినం నైనా ప్రభా మీరు నీ దాసు నిలబెట్టుకొని తండ్రి ప్రభా తేటగా మాట్లాడుతూ వచ్చినారు తండ్రి ప్రభా. ట్రాన్స్లేషన్ కూడా తండ్రి ప్రభా మీరు నేను చేయటకు ఇచ్చినటువంటి నైనా ప్రభా నేను మంచి కృపను బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటూ వచ్చినాం. పాటల ద్వారా మీరు మైండ్ పరుస్తూ వచ్చినారు తండ్రి ప్రభా. వాక్యం చేత తండ్రి ప్రభా మీరు మైండ్ పరుస్తూ వచ్చినారు దేవ తండ్రి ప్రభా. అందుని బట్టి నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ వస్తున్నాను తండ్రి ప్రభా. ఈ యొక్క లైవ్ ద్వారా తండ్రి ప్రభా నేను ప్రభా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను దేవా. ఎవరైతే ఏ అక్కర్లో ఉంటున్నారో ఏ బాధలో ఉంటున్నారో తండ్రి ప్రభా ఏ యొక్క తండ్రి ప్రభా నిరుత్సాహంలో ఉంటున్నారో తండ్రి ప్రభా ఇంకా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు దేవా. ఈ దినం నైనా ప్రభా ఈ రాత్రి వారితో మీరు మాట్లాడండి తండ్రి. ఈ రాత్రి నైనా ప్రభా వారు సందర్శించండి, వారు దర్శించండి తండ్రి ప్రభా. నిజమైన దేవుడు యేసు ప్రభు వారిని అంగీకరించినట్లు వారి మనోనేత్రములు తెరవమని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. కనికరించండి, కృప చూపించండి తండ్రి ప్రభా. మీరు తేటగా మాట్లాడినటువంటి నీ మాటకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి ప్రభా. ఇంత మంచి శ్రేష్టమైనటువంటి మాటలు మీరు మాకు అనుగ్రహించినందుకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఎందరైతే తండ్రి ప్రభా మోకరించి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి నేను స్తుతిస్తూ వస్తున్నాం. ఎందరైతే తండ్రి ప్రభా ఇలా ద్వారా వీక్షిస్తూ వస్తున్నారో తండ్రి వారందరిని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం దేవా. నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరిచినావు. నీ వాక్యం చేత తండ్రి ప్రభా ఆ విధంగా నీ వాక్యంలో ఉన్నటువంటి నేను ప్రభా మాటలు మా హృదయంలో అనువదించుకొని తండ్రి ప్రభా ముందుకెళ్ళినట్లు నీ సన్నిధి కోరుకుంటూ వందనము స్తోత్రము చెల్లించుకుంటూ నీ ప్రియ కుమారుడు మా ప్రభురక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొని వచ్చినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క మహిమయు కుమారుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును లైవ్ ద్వారా వాచ్ చేస్తున్న కుటుంబాలకును ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయచేసి కంబైన్ యూత్ ప్రభుచిత్తం అయితే వచ్చే వారం కూడా ప్రభుచిత్తం అయితే కంబైన్ యూత్ కంబైన్ మీటింగ్ కలిగిన వారం ఉంటాం. దాని కొరకే కూడా మీరు అందరూ ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేపడుతూ ఉంటున్నారు. ప్రభు నామమున అందరికీ వందనాలు.